అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇందాక మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు, ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వన్ మ్యాన్ కమిటీ వన్ మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఒక 5 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 మ్యాన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసింది, ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి, భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు, దీపంలో సగం అమలు చేయలేదు, ఇన్ని స్కీములు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరికదా.
ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు. అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏకంగా మొదటి విడతలో 157 కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా 245 కోట్లు 50 రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో, మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. బీసీలు, కాపులు, రెడ్లు, అలాగే కమ్మ, క్షత్రియ, వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు, ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైప్ గా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కాస్త ఇప్పుడు తెలుగు దోపిడీ పార్టీగా మారిపోయిన పరిస్థితి. అలాగే గతంలో జగనన్న ప్రభుత్వంలో స్కీముల ఆంధ్రప్రదేశ్ గా ఉండే ఈ స్కీమ్ ఆంధ్ర ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కామ్ ఆంధ్రగా మారిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే కూటమి ప్రభుత్వం అనేది కుంభకోణాల ప్రభుత్వంగా ఈ రోజు మారిపోయింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అర్థం వీళ్ళు మార్చేశారు. నారా దోపిడీ అలయన్స్ ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్స్ అలాగే దాని ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తీసుకుంటే పెద్ద స్కామ్ కి స్కెచ్ వేశారు. అంటే మహిళలకు ఇచ్చే దానిలో కూడా దోపిడీ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంతగా దిగజారిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అసలు మొదటేమో 1,00,000 మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు. ఇందులో 50 రోజుల్లో 157 కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అన్నమాట. అసలు 2 రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. క్లియర్ గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు, చేయూత ఇచ్చేవారు, అలాగే 0 వడ్డీ, అమ్మఒడి పథకం అమలయ్యేది. అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు, ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు. అలాగే తీసుకుంటే పెళ్లి కానుక, ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకు ఇచ్చేవారు. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది. ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి ఇవ్వలేదు కదా. ఈ మహిళల ట్రైనింగ్, కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారు సరికదా. ఆ మహిళలకు ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇంత భారీ స్కామ్ కి తెరలోపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు నేస్తామని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది.